నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో రంజాన్ నెల అయినా సరే కానీ కువైట్ దేశవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కువైట్ లో ఎవరైనా సరే చట్టాలను ఉల్లంఘిస్తే అటువంటి వారిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. అలాగే కువైట్ లోని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అధికారులు వివిధ దేశాలకు చెందిన 11 మంది భిక్షాటన చేస్తూ ఉన్న ప్రవాసులను అరెస్టు చేయగా చట్టవిరుద్ధమైన వీధి వ్యాపారాలు చేస్తూ ఉన్న మరొక 15 మందిని అరెస్టు చేశామని చెప్పేసి, ముఖ్యంగా రంజాన్ మాసం సందర్భంగా కువైట్ లో భిక్షాటన పెరుగుతూ ఉందని చెప్పేసి దీన్ని నియంత్రించే ప్రయత్నాలలో భాగంగా అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు. అరెస్ట్ అయిన వారిలో కొందరు విజిట్ వీసాలు లేదా అలాగే ఫ్యామిలీ వీసాల మీద కువైట్ లోకి ప్రవేశించారని చెప్పి, మరికొందరు రన్ అవే లేబర్ గా వర్గీకరించబడ్డారు. చట్టవిరుద్ధంగా వారి ప్రవేశాన్ని సులభతరం చేసిన సంస్థలపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. పిల్లలతో భిక్షాటన చేసే వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు. కువైట్ లో ఎక్కడైనా సరే భిక్షాటనకు సంబంధించి కేసులు మీరు ఏవైనా చూస్తే 112-112 నెంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి కువైట్ లో ఉన్న కువైటీలను మరియు ప్రవాసులను పోలీసులు కోరడం జరిగింది. కువైట్ లో రంజాన్ మాసంలో మనం చూసుకుంటే భిక్షాటన చేస్తూ ఉన్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉందని చెప్పి దీన్ని నియంత్రించే భాగంలో కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.